ఏపీ సీఎం షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగాయి. అమరావతి ఆహ్వానానికి కేసీఆర్ను ఆహ్వానించేందుకు చంద్రబాబు వెళ్లనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అగత్య అందిస్తారు. అగత్య, చెప్పండి, కేసీఆర్ను అలాగే గవర్నర్ను చంద్రబాబు ఎప్పుడు కలిసే అవకాశాలున్నాయి? శ్రవంతి, సేపటి క్రితం తిరుపతి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కు బయలుదేరారు. 4:15 ఆయన హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు మాగంటి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రేణులు బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఉన్నారు. చంద్రబాబు రాగానే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా చంద్రబాబు జూబ్లీహిల్స్ లో ఉన్న తన నివాసానికి వెళ్తారు. 5 గంటల ప్రాంతంలో టీడీపీ ముఖ్య నేతలు, పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా దయాకర్ రావు వంటి కీలక నేతలతో ఆయన సమావేశం అవుతారు. తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు, తెలంగాణలో రాజకీయంగా పార్టీ బలోపేతం గురించి వారితో చర్చిస్తారు. ఆ తర్వాత ఇంటి నుంచి నేరుగా కుటుంబ సమేతంగా వెళ్తారని మనకు సమాచారం అందుతుంది. గవర్నర్ దగ్గరికి వెళ్లి గవర్నర్ ముఖ్యంగా ఈ అమరావతి శంకుస్థాపనకు గవర్నర్ ను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత 6 గంటలకు గవర్నర్ ను కలిసి ఆహ్వానించిన తర్వాత 6:25, 6:30 ప్రాంతంలో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో కలిసి ఆయన శంకుస్థాపనకు ఆహ్వానిస్తారని తెలుస్తుంది. వాస్తవానికి 4:30 కేసీఆర్ ని కలవాల్సింది, కానీ షెడ్యూల్లో మార్పు కారణంగా ఆయన 6:30కు కేసీఆర్ ని కలవబోతున్నారు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ అగత్య.